నటి జయసుధ గురించి గత కొన్ని రోజుల ముందు మూడో పెళ్లి చేసుకోబోతుందని, అందుకే పబ్లిక్ గా ఆ వ్యక్తితో కలిసి ఫంక్షన్లకు ఈవెంట్లకు వస్తుంది అంటూ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై సీనియర్ నటి జయసుధ మాట్లాడుతూ, నేను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదని, ఆయన యుఎస్ నుంచి వచ్చారని, ఆ వ్యక్తి నా బయోపిక్ ని డాక్యుమెంటరీగా తెరకెక్కించడం కోసమే ఇక్కడికి వచ్చారంటూ క్లారిటీ ఇచ్చింది. కానీ ఈ విషయంలో ఎవరు కూడా జయసుధని నమ్మలేదు. అయితే తాజాగా మరోసారి ప్రియుడితో కలిసి కనిపించింది జయసుధ. ఇక అసలు విషయంలోకి వెళ్తే, తాజాగా ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలు మొదలయ్యాయి. ది గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు జరపాలని అక్కినేని ఫ్యామిలీ అనుకోవడంతో ఈయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో టాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. రాజమౌళి, రామ్ చరణ్, మోహన్ బాబు, మహేష్ బాబు, నాని, సురేష్ బాబు, జయసుధ, బ్రహ్మానందం వంటి వాళ్ళు పాల్గొన్నారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన ఏఎన్ఆర్ పంచలోహ విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేశారు. అయితే ఈ ఈవెంట్ లో జయసుధ ఓ వ్యక్తితో కనిపించింది. ఇక ఆ వ్యక్తి ఎవరో కాదు, జయసుధ ఎవరినైతే మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయో ఆ వ్యక్తితో మరోసారి కనిపించి మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. అయితే ఇప్పటికే 2 పెళ్లిలు చేసుకుని 64 ఏళ్ల వయసులో ఉన్న జయసుధ మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు ఎన్నో వినిపించాయి. అయితే తాజాగా మరోసారి కూడా ఆ వ్యక్తితో జయసుధ కనిపించేసరికి జయసుధ మూడో పెళ్లి వార్తలు మరోసారి నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాయి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.